హైదరాబాద్లోని హయత్ నగర్ కోహెడ్లో ప్లాట్ను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. తుర్కీ ఆంచల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ్ సర్వే నెంబర్ 951లో 7 ఎకరాల 28 గుంటల భూమిని 1986లో 200 ఫ్లాట్స్గా చేశారు. అయితే 2013లో సామ్రెడ్డి బాల్రెడ్డి అనే వ్యక్తి వెంచర్ చేసిన భూమిని తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చుకొని సుమారుగా 80 ప్లాట్లను కబ్జా చేసి ఇటీవల ఫామ్ హౌస్లు నిర్మించాడు. దీంతో ప్లాట్ల యజమానులు ఈ నెల 3వ తేదీన హైడ్రా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమికి సంబంధించిన పత్రాలు పరిశీలించి సామ్రెడ్డి బాల్రెడ్డి కబ్జాకు పాల్పడింది నిజమే అని ధృవీకరించి ఫామ్ హౌస్లను కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గుర్రాలం పెంచిండు, ఆయన నానా కన్స్ట్రక్షన్ చేసి అన్ని ఇల్లీగల్. కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే పర్మిషన్ లేదు, ఎక్కడ మన ఆయన పహానీల పేరు లేదు, ఒక పాస్బుక్ లేదు, ఎక్కడ రికార్డ్ పరంగా ఎక్కడ లేదు. పోలీసు వాళ్ళం కూడా ఆయన మేనేజ్ చేసి పోలీసు వాళ్ళం కూడా ఆయన అడ్వాంటేజ్ చేసుకొని మేము ఇది పోలీసులతో కాదు, ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము కోర్టు సంప్రదించినాం. కోర్టు కూడా మాకే ఫేవరబుల్ వచ్చేసింది. మళ్ళీ కూడా మేము హైడ్రా కమిషన్ సంప్రదించి మాకు హైడ్రా కమిషన్ మాకు పూర్తిగా మద్దతు పలికి మా ప్లాట్ను మాకు న్యాయం చేసినట్టుగా ఇప్పించినందుకు ఆయనకు మరి ఒకసారి హ్యాండ్స్ అప్